హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే బెండి పకోడా చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూద్దామే. వెల్కమ్స్ టు సిరి వ్లాగ్స్. బెండకాయతో మామూలుగా ఫ్రైలు, పచ్చళ్ళు, కూరలు తింటాం కదండీ! అలా కాకుండా ఇలా స్నాక్‌లా కూడా ట్రై చేయొచ్చనమాట. బెండకాయలు తింటే మంచిది కదండీ పిల్లలకి. ఇలా కూరల్లో అంటే ఎప్పుడో ఒక్కసారి అవుతాయి కదా! ఇలా ఫ్రై కింద చేస్తే స్నాక్‌లాగా వాళ్ళు కూడా అడిగి ఇష్టంగా తింటారనమాట. బెండకాయలని శుభ్రంగా కడుక్కొని 4 చీలికల్లాగా పొడుగ్గా కట్ చేసుకొని, కొంచెం శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా పౌడరు, చాట్ మసాలా పౌడరు అన్నీ వేసి, కొంచెం కారం అది మీ టేస్ట్ తగ్గట్టు చూసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు వేసి, ధనియాల పౌడరు అన్నీ వేసి, నువ్వులు అది మీ ఆప్షనల్ అండి. టేస్ట్ బాగుంటుందని నేను వేసుకున్నాను అంతే. సాల్ట్ అన్నీ వేసి, కొంచెం నిమ్మరసం వేసి, సరిపడా కొంచెం బైండింగ్‌కి కావాల్సినంత కొంచెం వాటర్ తీసుకొని, బెండకాయలకి అన్నిట్లికి కలిపి ఆ ముక్కలు పట్టేలా చేయాలనమాట. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఆటినన్నిట్లో పట్టాక దాన్ని వేడిగా నూనె మరిగించుకొని, అందులో బాగా వేసుకొని కరకరలాడేలాగా బాగా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఆ బెండకాయ ముక్కలన్నీ పైకి తేలాలన్నమాట. నురగంతా పోయి పైకి ఎప్పుడైతే తేలుతాయో బెండకాయ ముక్కలు అప్పుడు కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఏ స్నాక్ కన్నా ఈ స్నాక్ మంచిది కదండీ! హెల్త్‌కి మంచిది. ఆయిలే అనుకోండి, ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు కదా! బాగా వేగిపోయాక ఒక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుంటే ఆయిల్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది కదా!